ఈ రోజు మన టాపిక్ లో స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేవి మనం చూద్దాం. స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ 2025 రీసెంట్ గా ఏమేమి జరిగాయో స్పోర్ట్ రిలేటెడ్ గా చూద్దాం. ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ సంబంధించి కొన్ని కవర్ చేసాం. రిమైనింగ్ ఏంటంటే ఉన్నాయో అది సపరేట్ గా స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అనేసి వీడియో చేస్తున్నా. ఓకేనా. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ పొజిషన్ డిడ్ ఇండియా సెక్యూర్ ఇన్ మెడల్ టాలీ అట్ ది ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 హెల్డ్ ఇన్ గోమెజ్, సౌత్ కొరియా అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే సెకండ్ అండి. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ది 26th ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ 2025 అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే సౌత్ కొరియా. ఓకే, సౌత్ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వేర్ వర్ ది ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ ఇనాగ్రేటెడ్ ఫస్ట్ ఎవర్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే డయ్యూ అండి. ఓకే, డయ్యూ. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ కంట్రీ ఓన్ ది SAFF Under-19 ఛాంపియన్షిప్ 2025 అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఇండియా అండి. ఓకే, ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ ఓన్ ది 2025 ఇటాలియన్ ఓపెన్. హూ ఓన్ ది 2025 ఇటాలియన్ ఓపెన్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే కార్లోస్ ఆల్కరాజ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే what distance did Neeraj Chopra achieve to set a new national record to become the first Indian to breach the 90-meter mark in javelin? ఆన్సర్ చూసుకుంటే 90.23 అండి. 90.23. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వేర్ ఇస్ ది SAFF Under-19 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2025 బీయింగ్ హెల్డ్ అని అడిగాడు. ఓకే, 2025 బీయింగ్ హెల్డ్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఓన్ ది 2025 సుధీర్మెన్ కప్ మార్కింగ్ ఇట్స్ 14th టైటిల్ ఇన్ ది టోర్నమెంట్స్ హిస్టరీ అని అడిగాడు. అయితే ఆన్సర్ చూసుకుంటే చైనా అండి. ఓకే, ఆన్సర్ చైనా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ వాజ్ ది 7th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని అన్నాడు. ఆన్సర్ చూసుకుంటే బీహార్ అండి. ఓకే, బీహార్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 10th క్వశ్చన్, హౌ మెనీ గోల్డ్ మెడల్స్ డిడ్ ఇండియా విన్ అట్ ది 2nd ఏషియన్ యోగాసన స్పోర్ట్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే 83 అండి. ఓకే, 83 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ ఓన్ ది బ్రాంజ్ మెడల్ ఇన్ ది మెన్స్ 10 meters ఎయిర్ పిస్టల్ ఈవెంట్ అట్ ది ISSF వరల్డ్ కప్ 2025 ఇన్ లీమా, పెరు? ఆన్సర్ చూసుకుంటే సౌరభ్ చౌదరి అండి. ఆన్సర్ సౌరభ్ చౌదరి. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ ఓన్ ది గోల్డ్ మెడల్ ఇన్ ది ఉమెన్స్ 10 meters ఎయిర్ పిస్టల్ ఈవెంట్ అట్ ది ISSF వరల్డ్ కప్ 2025 ఇన్ అర్జెంటీనా? ఆన్సర్ ఏంటంటే సురుచి ఇండేర్ సింగ్. ఏంటంటే ఆప్షన్ సి సురుచి ఇండేర్ సింగ్. ఓకే. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూసుకుంటే హూ ఓన్ ది గోల్డ్ మెడల్ ఇన్ ది మెన్స్ 70 kg కేటగిరీ అట్ ది వరల్డ్ బాక్సింగ్ కప్ బ్రెజిల్ 2025? ఆన్సర్ చూసుకుంటే హితీష్ గులియా అండి. హితీష్ గులియా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ కంట్రీ ఈజ్ సెట్ టు హోస్ట్ ది 2035 ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్? ఆన్సర్ చూసుకుంటే యూకే అండి, యునైటెడ్ కింగ్డమ్. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ టాప్డ్ ది మెడల్ టాలీ ఇన్ ది ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025? ఆన్సర్ చూసుకుంటే హర్యానా అండి. ఓకే, హర్యానా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ డాక్టర్ PT Usha inaugurate the National Maritime Games 2025? The correct answer is option B, Navi Mumbai. Okay, Navi Mumbai is the correct answer. Next one చూసుకుంటే in which country is the Kabaddi World Cup 2025 being hosted అని అన్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఇంగ్లాండ్ అండి. ఓకే, ఇంగ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, in which city did the World Para Athletics Grand Prix Open అని అడిగాడు. ఏ సిటీలో అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే న్యూఢిల్లీ అండి. న్యూఢిల్లీ is the correct answer. Next question, which countries were excluded from the 2026 FIFA World Cup? ఆన్సర్ చూసుకుంటే
ఆప్షన్ బి పాకిస్తాన్, రష్యా అండ్ కాంగో అండి. విచ్ కంట్రీస్ వర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది 2026 ఫిఫా వరల్డ్ కప్ అంటే పాకిస్తాన్, రష్యా, కాంగో. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ రీజన్ ఓన్ ఇట్స్ థర్డ్ రంజీ ట్రోఫీ టైటిల్ ఇన్ ది రీసెంట్ మ్యాచెస్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే విదర్భ అండి. ఆన్సర్ విదర్భ. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే 21st క్వశ్చన్, విచ్ టీమ్ ఓన్ ది 71st సీనియర్ నేషనల్ మెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్. 71st సీనియర్ నేషనల్ మెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సర్వీసెస్ అండి. ఏంటండి? సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వేర్ ఈస్ ది 34th ITTF అండ్ ATTU ఏషియన్ కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ టేకింగ్ ప్లేస్. ఏషియన్ కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ టేకింగ్ ప్లేస్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే చైనా అండి. ఓకే, చైనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ షట్ ది న్యూ హాఫ్ మారథాన్ వరల్డ్ రికార్డ్ బై రన్నింగ్ ఇన్ అండర్ 57 మినిట్స్. అండర్ 57 మినిట్స్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే జకోబ్ కిప్లిమో. జకోబ్ కిప్లిమో. ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టీమ్ won the most medals in the 38 national games held in Uttarakhand అని అడిగాడు. ఓకే, ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సర్వీసెస్ అండి. ఏంటంటే సర్వీసెస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ విల్ హోస్ట్ ది ఇనాగ్రల్ ఒలింపిక్స్ స్పోర్ట్స్ గేమ్స్ ఇన్ 2027. ఏంటండి? 2027. ఆన్సర్ చూసుకుంటే 25th ఆన్సర్ డి అండి, రియాద్. రియాద్ ఎక్కడ ఉందంటే సౌదీ అరేబియా. ఓకే, రియాద్ ఎక్కడ ఉంది? సౌదీ అరేబియా. ఏ సిటీ అని అడిగాడు? డోమ్ సిటీ అడిగాడు. ఆన్సర్ రియాద్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ సిటీ విల్ హోస్ట్ ది 39th నేషనల్ గేమ్స్ ఇన్ 2027. 39th నేషనల్ గేమ్స్ ఇన్ 2027. ఓకే, ఆప్షన్ బి మేఘాలయ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మేఘాలయ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే వేర్ వాజ్ ది పారా ఆర్చరీ ఏషియా కప్ హెల్డ్. వేర్ వాజ్ ది పారా ఆర్చరీ ఏషియా కప్ హెల్డ్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే బ్యాంకాక్. ఏంటంటే బ్యాంకాక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ వన్ ద ICC Under-19 Women's T20 వరల్డ్ కప్ 2025. 2025. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇండియా. ఓకే, ఇండియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ టీమ్ ఓన్ ది ఇనాగ్రల్ ఉమెన్స్ హాకీ ఇండియన్ లీగ్ టైటిల్. ఏంటంటే విచ్ టీమ్ ఓన్ ది ఇనాగ్రల్ ఉమెన్స్ హాకీ ఇండియన్ లీగ్ టైటిల్స్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఒడిషా వారియర్ అండి. ఒడిస్సా వారియర్స్. నెక్స్ట్, వేర్ డిడ్ ది 5th ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ బిగిన్ అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే లడక్ అండి. ఓకే, ఏంటంటే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ బిగిన్స్ ఇప్పుడు ఎక్కడ? లడఖ్లో. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఓన్ ది విజయ్ హజారే ట్రోఫీ 2024-25 ఫర్ ద రికార్డ్ 5th టైం. రికార్డ్ 5th టైం. ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి కర్ణాటక అండి. ఆప్షన్ సి కర్ణాటక. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ కంట్రీ క్లించ్డ్ విక్టరీ ఇన్ బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ కేటగిరీస్ ఎట్ ది ఇనాగ్రల్ ఖోఖో వరల్డ్ కప్ 2025 అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఇండియా అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది నేమ్డ్ ది చైర్ పర్సన్ ఆఫ్ ది అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా AFI అథ్లెట్స్ కమిషన్. ఆన్సర్ చూసుకుంటే అంజు బాబీ జార్జ్. అంజు బాబీ జార్జ్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది AFC ఏషియన్ కప్ 2027. AFC ఏషియన్ కప్ 2027. ఏ సౌదీ అరేబియా. ఏంటంటే ఏ సౌదీ అరేబియా. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ ఓన్ ది 33rd సంతోష్ ట్రోఫీ టైటిల్ ఇన్ 2024 విత్ ఏ 1-0 విక్టరీ ఓవరాల్ కేరళ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ అండి. ఏంటంటే ఆన్సర్ ఈజ్ వెస్ట్ బెంగాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ సెక్యూర్ థర్డ్ ప్లేస్ అట్ ది ఇనాగ్రల్ కింగ్ కప్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఓపెన్ ఇన్ బ్యాంకాక్. ఓపెన్ ఇన్ బ్యాంకాక్. ఆన్సర్ చూసుకుంటే లక్ష్య సేన్ అండి. ఎవరండి? లక్ష్య సేన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ ఓన్ ఇట్స్ ఫస్ట్ సీనియర్ నేషనల్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ బై డిఫీటింగ్ చండీగఢ్ 34-31. ఆన్సర్ చూసుకుంటే కేరళ అండి. ఓకేనా, కేరళ. ఏంటంటే విచ్ స్టేట్ ఓన్ ది ఫస్ట్ సీనియర్ నేషనల్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ బై డిఫీటింగ్ చండీగఢ్ అన్నాడు.
ఆన్సర్ చూసుకుంటే కేరళ అండి. ఐ థింక్ సంథింగ్ ఇస్ దేర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హర్యానా అనుకుంటున్నా. ఓకే, దీని గురించి ఒకసారి నేను చూసి చెప్తానండి. విచ్ స్టేట్ వన్ ది ఫస్ట్ సీనియర్ నేషనల్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ బై డిఫీటింగ్ చండీగఢ్. ఓకే, బై డిఫీటింగ్ చండీగఢ్ అన్నాడు. ఆన్సర్ ఇస్ కేరళ అండి. ఓకే, ఆన్సర్ ఏంటంటే కేరళ. డిఫీటింగ్ చండీగఢ్ అన్నాడు కదా, కేరళ. ఓకేనా. నెక్స్ట్ 38. వేర్ వాజ్ ది 86th ఎడిషన్ ఆఫ్ ది సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ హెల్డ్. 86th ఎడిషన్ ఆఫ్ ది సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ హెల్డ్ అన్నాడు. ఆన్సర్ చూసుకుంటే బెంగళూరు అండి. ఓకే, బెంగళూరు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్ ఇన్ 2025? ఆన్సర్ చూసుకుంటే ఇండియా అండి. ఓకే, ఇండియా. నెక్స్ట్ చూసుకుంటే విచ్ కంట్రీ ఓన్ ది ఇనాగ్రల్ అండర్ 19 ఏసీసీ ఉమెన్స్ T20 ఏషియా కప్? ఆన్సర్ చూసుకుంటే ఇండియా అండి. ఓకే, ఈ క్వశ్చన్తో మాకు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అనేవి ఎండ్ అయిపోయి. సో ఇంకా ఎంసీక్యూస్ అనేవి, మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి నేను క్రియేట్ చేసి అనాలిసిస్ చేసి ఏ మోడల్ ఎగ్జామ్స్కి ఇస్తున్నాడో అది అనాలిసిస్ చేసి నేను పెడతా. ఓకే, అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే గైస్, ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.